హాయ్ ఎవ్రీవన్, అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి. మనం ఎప్పుడైనా వంకాయతో చేసాము, దొండకాయలతో చేసాము, బెండకాయలతో చేసాము, కాకరకాయలతో చేసాము, అన్నిటి స్టఫ్ కర్రీ చేసాము. టమాటా పళ్ళతో ఎప్పుడైనా చూసారా? అది ఇప్పుడు ఎలాగో నేను మీకు చేసి చూపిస్తాను. ఇప్పుడు నేను చేసిన రెసిపీ పేరు టమాటా స్టఫ్డ్ కర్రీ. ఫస్ట్ పొటాటోస్ని బాగా ఉడకబెట్టి తొక్క తీసి బాగా స్మాష్ చేసుకోవాలి. అందులో పసుపు, ఉప్పు, కారం, గరం మసాలా, కొత్తిమీర అన్నీ బాగా స్మాష్ చేసి పక్కన పెట్టుకోండి. ఈలోగా వీడియోలో చూపించినట్టుగా టమాటా పళ్ళు పై చెక్కు తీసి దాంట్లో ఉన్న కడుపులో ఉన్న గుజ్జంతా ఒక బౌల్లో తీసి మిక్సీ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం పొట్ట చీల్చాం కదా, అందులో మనం స్టఫ్గా రెడీ చేసుకున్న పొటాటో మిశ్రమాన్ని పెట్టి ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి రెండు వైపులా కుక్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఓకే కదా, ఇప్పటికి ప్రాసెస్ అయిపోయింది. నెక్స్ట్ మళ్ళీ అదే ప్యాన్లోని కొంచెం ఆయిల్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇందాకలా మనం టమాటా పండ్లని జ్యూస్ చేసాం కదండి, ఆ జ్యూస్ని మరొక్కసారి అందులో వేసి దాంట్లోనే కొంచెం సాల్ట్ వేసుకొని మిగిలిపోయిన పొటాటో మిశ్రమాన్ని కూడా బంగాళదుంప మిశ్రమాన్ని కూడా అందులో వేసి బాగా కలుపుకొని కొత్తిమీర వేసుకొని డిష్ అవుట్ చేసుకొని దాంట్లోనే మనం స్టఫ్ చేసిన టమాటా పళ్ళను పెట్టుకొని సర్వ్ చేయండి. వెరైటీగా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది, ఎమ్మీగా ఉంటుంది. చాలా బాగుంది తెలుసండి. ఇది చపాతీలోకి, రోటీస్లోకి అన్నిటిలోకి బాగుంటుంది. ఇలా రకరకాల కూరలు చేసుకొని మనం తింటూ ఉంటే అబ్బా సూపర్, స్వర్గమే స్వర్గం. మీకు నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.